ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందములని పద్యాలను తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 285 వచనం. అని గతాగత ప్రాణుండై గృహణగతుండైన శిశువు చింతించు సమయంబున, అనగా ఇలా వస్తువు పోతున్న ప్రాణాలతో ఉత్తర కడుపులో పిండ రూపంలో ఉన్న చిన్నారి ఎన్నో విధాల చింతించసాగాడు. తర్వాత 286 పద్యం. మేఘంబు మీది కొమ్మెరుగు కైవడి మేనిపైనున్న పచ్చని పటమువాడు, గండ భాగములగాంచన మణిమయ మకర కుండల కాంతి మలయువాడు, శరవహ్ని నడగించు సంరంభమున చేసి కన్నులను నుగింపు కలుగువాడు, బాలార్క మండల ప్రతిమానరత్న హాటక విరాజిత కిరీటంబువాడు, కంకణాంగదవన మాలిక విరాజమానుడ సమానుండగుష్టమాత్ర దేహుండొక గద చేదాల్చి, నేత్రోత్సవముగా విష్ణుడావిర్భవించ వేళయందు. మేఘము మీది మీద ఉన్న క్రొమ్మెరుగు కొత్త మెరుపు తీగ, కైవడెన్ వలే మేని శరీరము, పైన్ మీద ఉన్నట్టి పచ్చని రంగు గల పటము వాడు, వస్త్రము గలవాడు, గండ భాగంబులన్ చిక్కిళయందు కాంచన బంగారపు మణి రత్నములు మయ తాపింపబడిన మకర కుండలముల యొక్క కాంతి వెలుగు మలయువాడు, పరచబడినవాడు, శర బాణముల యొక్క వాహినిన్ అగ్నిని అడగించు అణచివేయు సంరంభమునన్ ఆతృత లేదా వేగిరపాటు చేసి వలన కన్నులన్ కళ్ళలో నును చిక్కటి కెంపు ఎరుపు రంగు అంటే ఎరుపు రంగు కలుగువాడు. సాయిరామ్. కెంపు అంటే ఎరుపు రంగు, కలవాడు, బాల ఉదయిస్తున్న అర్క సూర్యుని మండల చక్రమును ప్రతిమాన పోలిన రత్నములతోనూ హాటక బంగారముతోనూ విరాజిత వెలుగొందుచున్న కిరీటము వాడు కలవాడు, కంకణములు అనగా మురుగులు, అంగద భుజకీర్తులు, వనమాలిక ఆకులు పువ్వులతో కట్టిన మాలలతో విరాజమానుడు, ప్రకాశించువాడు, అసమానుడు, సాటిలేనివాడు, అంగుష్ట అంగుళం, ఏస్కుడు అంటే బొట్టన వేలు మాత్రం బొట్టన వేలు వెడల్పంత, మాత్ర అంత మాత్రమే, దేహుడు దేహము గలవాడు, ఒక గదను చేతిలో దాల్చి ధరించి, నేత్రములకు ఉత్సవముగన్ పండుగ ఉన్నట్లు విష్ణుడు హరి ప్రభవించెను పుట్టెను. ఆ వేళ సమయ అందున్ లో భావము. అభిమన్యుని భార్య ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్తు అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్ర తాపానికి ఇలా కన్నులుతుండగా శ్రీకృష్ణుడు ఉత్తర ప్రాంతాన మరణించి అంగుళమంత వానిగా గదాధారి అయి ఆవిర్భవించి గర్భస్థ బాలకుడిని కాపాడాడు. మేఘం మీద మెరుపు తీగల నల్లని దేహం మీద పచ్చని చీలను ధరించినవాడు, చెక్కిళ్లపై మణులు పొదిగిన మకర కుండలాల పసిడి కాంతులు ప్రసరించేవాడు, ఆ బ్రహ్మాస్త్ర అగ్నిజ్వాలల్ని చల్లార్చే సంరంభం వల్ల కళ్ళు రవ్వంత చేవురించినవాడు, ఉదయిస్తున్న సూర్యబింబాన్ని పోలిన రత్న ఖచ్చిత సువర్ణ కిరీటం తలపై దాల్చినవాడు, కంకణాలతో భుజకీర్తులతో వనమాలికలతో విరాజిల్లేవాడు, అంగుష్టమాత్ర దేహుడు అయిన శ్రీ మహావిష్ణువు గదాధారుడై కన్నుల పండుగగా ఆ సమయంలో గర్భంలోని అర్భకుని ముందు ఆవిర్భవించాడు. తర్వాత 287 వచనం. ఇట్లు భక్తపరాధీనుండైన పరమేశ్వరుడు ఆవిర్భవించి
మంచు విరయించు మార్తాండు చందంబున శిశువునకు దశ దిశలంతన చేతి అఖండిత మహువల్కాశ సన్నిభంబైన గదాదండము మండలాకారముగా చిరం త్రిప్పి విప్రుని చిచ్చరమ్ము వేడిమి పోడిమి నిరమి డెంబకుని పరిదాప విజృంభణంబు నివారించి గర్భంబు కందకుండా అర్భకునికి ఆనందము కల్పించిన భావము. ఈ విధంగా సాక్షాత్కరించి భక్తపరాధీనుడైన బాణుడు మంచును పటాపంచలు గావించినట్లు మండుతున్న ఉల్క వంటి గదాదండాన్ని మండలాకారంగా శిశువు దశ దిశలా గిరా త్రిపుతూ సెగలుపుకు కక్కే బ్రహ్మాస్త్ర ప్రతాపాన్ని శాంతింపజేశాడు. కడుపు కసుకందకుండా పసికందు పరితాపాన్ని ఉపశమింపజేసి అపరిమిత ఆనందాన్ని కలిగించాడు. తర్వాత 288 పద్యం. గద చేపట్టి పరిభ్రమించుచు గదాఘాతంబులం దుర్భయప్రదమై వచ్చు శరాగ్నిదుత్తు మురుగా భజించి రక్షించు ఈ సదయుండెవ్వడుకో అటంచు మదిలో చర్చించుచు శాపకుండెదురై చూడ అదృశ్యుడయ్యే హరి సర్వేశుండు విప్రోత్తమా. గదను చేతితో పట్టుకొని పరిభ్రమించుతున్ వేగముగా తిరుగుతూ గద యొక్క ఘాతంబులన్ దెబ్బల చేత దుర్భయ మహా చెడ్డ భయమును ప్రదము పుట్టించున్నది అయ్యి వచ్చు లేదా వచ్చుచున్న శర బాణములని అగ్నిని తుమ్మురు ప్లస్ తురుముగా అనమాట చిన్న తునగలుగా భజించి విరిచేసి రక్షించుచున్న ఈ సదయుండు మంచి దయగలవాడు ఎవరో అటంచు అనుకొనుచు మది మనస్సు లోపల తర్కించుకొనుచు శాపకుండు శిశువు ఎదురుగా అయి చూడబోగా అదృశ్యుడు మయమైనవాడు ఆయను హరి సర్వేశుండు సమస్తమునకు ఈశ్వరుడు కృష్ణుడు. బ్రాహ్మణులలో ఉత్తముడా భావము. అరే ఎవరి కరుణామూర్తి గదాహస్తుడై పరిభ్రమిస్తూ భయంకరంగా పైనబడి బాధిస్తున్నటువంటి బాణాగ్ని జ్వాలల్ని పటాపంచలు చేసి నన్ను కటాక్షించి రక్షించిన ఈ దక్షిణమూర్తి ఎవరు అంటూ తర్కించుకుంటూ గర్భస్థ శిశువు పరీక్షించేలోగా భగవంతుడు అంతర్హితుడైనాడు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే